ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది దానిని గిరిజనులు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆన్సర్, పండగలను జరుపుకోవడం. అడవి దేవతలను తమ మూల పురుషులను సంతృప్తి పరచడానికి వీలుగా జరిగే సామూహిక ఉత్సవాలకు, పండుగలకు జనసమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్ గోండులు అనే పుస్తకాన్ని రాసినది. ఆన్సర్, హైమన్ డార్ఫ్. తెలంగాణలోని గోండుల గురించి హైమన్ డార్ఫ్ పుస్తకం రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, గోండు పంచాయతీకి చెందనది. ఆన్సర్, పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరుగుతాయి. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రామ పెద్ద పట్లాకు సంబంధించింది. ఆన్సర్, వారసత్వంగా వస్తుంది. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల వ్యవహరిస్తాడు. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అడవులలో నివసించే సమూహాలను తెగలుగా పిలవడానికి గల ప్రధాన కారణం. ఆన్సర్, ఒకే రకమైన కొన్ని లక్షణాలు. రాష్ట్రాలలో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ మధ్య ఒకే రకమైన కొన్ని లక్షణాలు ఉండడం దానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది విభాగంలో హైమన్ డార్ఫ్ చాలా ప్రాముఖ్యమైన వారు. ఆన్సర్, ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు. అటువంటి వారిలో ప్రముఖమైన పరిశోధన హైమన్ డార్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, గోండు గిరిజనులు ఈ క్రింది జిల్లాలో నివసిస్తున్నారు. ఆన్సర్, ఆదిలాబాద్. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో గోండ్లు నివసిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1940కి ముందు గోండులు తెగ మొత్తానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయాలు తీసుకునే చోటు. ఆన్సర్, పంచాయతీ. 1940కి ముందు గోండుల తెగ మొత్తానికి సంబంధించిన విషయాల మీద పంచాయతీలో నిర్ణయాలు తీసుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది గిరిజన తెగ తెలంగాణలో లేదు. ఆన్సర్, సంతాలు. తెలంగాణలో చెంచులు, కొండరెడ్లు, కోయలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో లేని గిరిజన సమాజం.
ఆన్సర్ తోడలు. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన సమాజాలలోని సమాన లక్షణాలలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ సమాజ వనరులను వ్యక్తిగత ఆస్తిగా భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు పంచ్కు సంబంధించి ఇది వాస్తవం కాదు. ఆన్సర్ ఆడవాళ్లకు పంచులో మాట్లాడే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పంచ్ ఇచ్చే తీర్పు మీద చర్చలు జరుపువారు. ఆన్సర్ వృద్ధులు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు సమాజంలో పట్ల అనగా ఆన్సర్ గ్రామ పెద్ద. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పెద్ద గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యమిస్తాడు. దానికి ప్రతిఫలంగా ఆన్సర్ గ్రామస్తులందరూ అతని పొలంలో సంవత్సరంలో ఒకరోజు పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 1940, 1950 నుంచి గోండు ఆచారాలలో మార్పులు రావడం, వీరు వలస రావడం అని డార్ఫ్ వివరించారు. ఆన్సర్ తెలుగువారు, మరాఠావారు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు పంచాయతీ తీర్పులు వీటికి అనుగుణంగా ఉంటాయి. ఆన్సర్ గ్రామ కట్టుబాట్లకు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పెద్ద పట్ల ధనవంతుడిగా ఉండి తన డబ్బును ఖర్చు చేస్తాడు. దీనికోసం ఆన్సర్ తెగ ప్రజల సంక్షేమం కోసం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పెద్ద గర్వంతో తెగ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తేనే అతన్ని ఇలా చేస్తారు. ఆన్సర్ తొలగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు సమాజంలో ప్రతిరోజు విధులు నిర్వహించేది. ఆన్సర్ పట్ల. నెక్స్ట్ క్వశ్చన్. వారసులు అనగా ఆన్సర్ తల్లిదండ్రుల నుంచి లభించే ఆస్తులు, ఇంటి పేరును పొందే కుమారులు, కుమార్తెలు. నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలు తెలుసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన తెగలు వాళ్లకున్న భూమి మొత్తాన్ని ఇలా పంచుతారు. ఆన్సర్ కుటుంబంలోని సంఖ్యలను బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ఎన్నికలలో ఇతనిని ఎన్నుకొంటున్న మీదట పట్ల తన స్థానాన్ని కోల్పోయాడు. ఆన్సర్ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలందరూ సమానంగా ఉండే సమాజం. ఆన్సర్ గిరిజన సమాజం.
నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో గిరిజనులు నివసించే ప్రదేశం. ఆన్సర్ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో గిరిజనుల వృత్తి కానిది. ఆన్సర్ చేపలు పట్టుట. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన సమాజాలు పండుగలను ఉత్సవాలను ఏ విధంగా జరుపుకుంటారు. ఆన్సర్ సామూహికంగా. నెక్స్ట్ క్వశ్చన్. ఫెర్రర్ హైమండార్ఫ్ అధ్యయనం చేసినది. ఆన్సర్ గోండుల గురించి. నెక్స్ట్ క్వశ్చన్. గోండులకు సంబంధించి మండలి అంటే. ఆన్సర్ గ్రామ సభ. నెక్స్ట్ క్వశ్చన్. గోండు గురించి హైమండార్ఫ్ అధ్యయనం చేసిన సంవత్సరం. ఆన్సర్ 1940. నెక్స్ట్ క్వశ్చన్. పట్ల పదవి ఎలా వస్తుంది. ఆన్సర్ వారసత్వం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన తెగలో గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవారు. ఆన్సర్ పట్ల. నెక్స్ట్ క్వశ్చన్. గోండుల మండలి ఎలా ఏర్పడుతుంది. ఆన్సర్ కుటుంబంలోని పురుషుడు యజమానిగా ఉండేవారితో. నెక్స్ట్ క్వశ్చన్. గోండుల ఆచార వ్యవస్థలలో మార్పులు వచ్చిన సంవత్సరం. ఆన్సర్ 1940 నుంచి 1950. నెక్స్ట్ క్వశ్చన్. గోండు గ్రామ పంచాయతీ సమావేశాలు. ఆన్సర్ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. హైమండార్ఫ్ తెలంగాణకు వచ్చిన సంవత్సరం. ఆన్సర్ 1940. నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబంలో నిర్ణయాధికారం ఎవరికి ఎక్కువ. ఆన్సర్ పురుషులకు. నెక్స్ట్ క్వశ్చన్. హైమండార్ఫ్ ఎవరి మీద పుస్తకాన్ని రాశారు. ఆన్సర్ గోండ్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెగ సమూహాలలో సామాన్యంగా కనిపించేది. ఆన్సర్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో ఉండే కొండ జాతులు నివసించే ప్రాంతం. ఆన్సర్ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. మండలిలో మాట్లాడే అవకాశం లేని వాళ్ళు. ఆన్సర్ ఆడవాళ్ళు. Please subscribe my YouTube channel. Thanks for watching.